స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్షా సిబ్బంది 25,000 మంది 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. పాదయాత్ర నాడు హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 6 డజన్ సమ్మెల పట్ల మౌనం పాటిస్తూ మంత్రుల చేత పలుకులు పలికిస్తామన్నాడు. ఈ మంత్రులు ఎవ్వరూ కూడా సమ్మె సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులు అదిరింపులతోటి సమ్మెని అణచివేసే పద్ధతి వ్యవహారం చేస్తున్నారు. ఎస్పీడీ అయితే మిమ్మల్ని టెర్మినేషన్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తామన్నాడు. ఈ ఎస్పీడీకి చెప్పదలిచింది ఏమంటే, నువ్వు టెర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం గొప్ప కాదు, సమ్మె సమస్యల్ని పరిష్కరించడం చేత కావాలి. నీకు సమ్మె సమస్యలు పరిష్కరించడం మానేసి నువ్వు ఐఏఎస్ అధికారిగా టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చానని చెప్పి గొప్పలు చెప్పుకుంటే చెల్లుబాటు కాదని చెప్పి 25,000 మంది ఎస్పీడీ ఉద్యోగులకి సానుభూతి వ్యవహారం చేస్తావా, టెర్మినేషన్ ఆర్డర్ ఇస్తావా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ మంత్రి జోక్యం చేసుకోవాలా, ఈ అధికారులు జోక్యం చేసుకోవాలా. ఈవేళ వీళ్ళు సమ్మె వరకు వచ్చారనంటే 4 నెలల పాటు పాదయాత్రలో మీ ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఓటేసి ఈ ప్రభుత్వం వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నమ్మి ఓటేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా నిలువునా ముంచేసినటువంటి మీ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజున సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. సిఎస్ దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి ఆర్థిక డిమాండ్లు ఏవి మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పి మాట్లాడడం ఏమిటని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది మాట తప్పడం కాదా, ఇది మడమ తిప్పడం కాదా, మోసం చేయడం కాదా? పాదయాత్రలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలోకి లాగేస్తాం. ఇది సీఎం సెక్రటరీ సాక్షిగా ఎన్జిఓ సంఘాలకి ఇచ్చినటువంటి మాట. ఇప్పుడు ఈ మాట ఏమైందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ సమగ్ర శిక్షా సిబ్బంది ఈ రెగ్యులరేషన్ స్కీమ్లో ఉన్నారా లేదా? అలాగే కస్తూరిబా సిబ్బంది ఈ రెగ్యులర్ సిబ్బంది ఉన్నారా లేదా? లేరని చెప్పి మీరు తేల్చేశారు. అందుకనే మీ మాట అమలు చేయండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మాకు హెచ్ఆర్ పాలసీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా. కానీ ఇది మాట్లాడడం మానేసి మంత్రి గారు, ఈ మంత్రుల కమిటీ పెద్దలందరూ కూడా సమ్మెను ఉపసంహరించండి, విధుల్లోకి వెళ్ళండి, ఆర్థిక డిమాండ్లే మా దగ్గర తీసుకురాకండి, రాబోయే ఎన్నికల తర్వాత పరికంటే నువ్వు అంటావని అడుగుతున్నావు. ఏంటి మాటలు అడుగుతున్నావు? జోసింగ్ చెప్తున్నావు ఏంటి అడుగుతున్నావు? రాబోయే ఎన్నికలు, ఏ రాబోయే ఎన్నికలు? రేపు రాబోయే ఎన్నికలు లేకుండా మళ్ళీ నువ్వు తిరిగి అధికారం వచ్చినప్పుడు ఎన్నికలా? ఈ రకమైన పద్ధతిలో మంత్రులు మాట్లాడడం సరికాదని చెప్పదలిచింది. అందువల్ల ఇన్ని రకాల సమ్మెలు, రకాల ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్గా ఈ రోజున రాష్ట్రం అట్టడిపోతుంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి పలికిలేమో ఈ మంత్రులు రకంగా చెప్పడం అనేటువంటి సరికాదని చెప్పదలిచింది. ఏదైనా సమ్మె సమస్యలు పరిష్కారం చేసి సమ్మెను ఉపసంహరించాలి తప్ప ఈ లా అండ్ ఆర్డర్ తోటి లేకుంటే ఈ టెర్మినేషన్ ఆర్డర్ తోటి ఈ సమ్మె ఉపసంహరించబడదని చెప్పి చెప్పదలిచింది. అందువల్ల 25,000 మంది సమగ్ర శిక్షా సిబ్బందికి రెగ్యులరేషన్ అసలు పరిష్కారం కాదు. నువ్వు రెగ్యులరేషన్కి ఏదో ఆటంకాలు చెప్తున్నావు. సమాన పనికి సమానత నువ్వు, సమాన పనికి సమానత నువ్వు, సమాన పనికి సమానత నువ్వు. మినిమం టైం స్కేల్ అంటే దాని మీద మాట్లాడు. హెచ్ఆర్ పాలసీలో భాగంగా మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించమంటే అది మాట్లాడు. మరి ఏ సమస్య పరిష్కరిస్తామంటున్నాను? మరి నువ్వు రెగ్యులరేషన్ చేస్తాననేది ఆర్థిక డిమాండ్ కదా, సమాన పనికి సమానత ఆర్థిక డిమాండ్ కదా, కనీస వేతనం ఆర్థిక డిమాండ్ కదా. ఇవన్నీ వదిలేసి ఆర్థిక డిమాండ్లు కాదు, ఏదో డిమాండ్లు ఏ డిమాండ్ పరిష్కరిస్తావు? సమ్మె చేసినప్పుడు పరిష్కరించాలి, సమస్యలను ఉత్తర్వులు ఇవ్వాలి. ఒక నాయకత్వం మాట్లాడింది లేదు, ఒక అగ్రిమెంట్ లేదు, ఒక హామీ లేదు. చెప్పండి ఈ ప్రభుత్వానికి కాదని చెప్పి చెప్పదలిచింది. ఆ రకంగా అంగన్వాడీలైనా, సమగ్ర సిబ్బంది అయినా, మున్సిపల్ కార్మికులైనా, లేకుండా అడ్వకేట్స్ అయినా వీళ్ళందరూ ఈ రోజున వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారంటే మీ ప్రభుత్వానికి ఇది ఒక సిగ్గు చేయడం చెప్పి చెప్పదలిచింది.
అందువల్ల సమస్యలు సమ్మెను పరిష్కరించాలి తప్ప మీ లా అండ్ ఆర్డర్ తోటి టెర్మినేషన్ తోటి ఈ సమ్మెను మీరు పరిష్కరించలేరని చెప్పి చెప్పలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.